ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి, నన్ను చాలాసార్లు అడిగినటువంటి అంశం వైభవలక్ష్మి పూజ. ఈ వైభవలక్ష్మి పూజని మహాలక్ష్మి కటాక్షం కావాలని కోరుకునే వారందరూ కూడా, అవకాశం ఉన్నవారు తప్పకుండా ఆ దేవిని పూజించాలని అనుకునేవారు, మహాలక్ష్మి భక్తులు, తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఇక తప్పకుండా ఈ పూజని చేసుకుని మీరు శుభ ఫలితాలు పొందుతారని, ఇప్పుడు నేను చెప్పే విధంగా వ్రత విధానాన్ని చేసుకుని మీరు సుఖ సంతోషాలతో ఆ మహాలక్ష్మి కటాక్షాన్ని పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వాళ్ళందరి కోసం, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడాను నేను ఇప్పుడు చెప్తున్నటువంటి శ్రీ వైభవలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనేటటువంటి సంపూర్ణ సమగ్ర సమాచారంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇంకా ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వైభవలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అనుకునే వారు స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. వారు ఆ రోజు ఏ రోజైతే మీరు చేసుకుందాం అనుకుంటున్నారో, గురువారాలు చేసుకోవాలండి ఈ పూజ. ఆ రోజు ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నారో ఆ ముందు రోజు సాయంకాలమే పసుపు చందనము కలిపినటువంటి నీటితో ఇల్లంతా కూడా పరిశుభ్రం చేసుకొని, గుమ్మాలకు పసుపు చందనము కలిపినటువంటి మిశ్రమాన్ని రాసుకొని, కుంకుమతో బొట్లు పెట్టుకొని, అష్టదళ పద్మము, తర్వాత సర్వతోభద్రము, లక్ష్మీపాదములు మొదలైనటువంటి ముగ్గులన్నీ కూడా వేసి, ఆ లక్ష్మీదేవికి మామిడాకు తోరణాలతో, పసుపు గడపలతో, పరిశుద్ధమైనటువంటి హృదయాలతో స్వాగతం పలకాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. దీని తర్వాత మీరు చేయవలసింది కలశాన్ని ఏర్పరచాలి. మీరు రాగి కలశం పెట్టుకున్నా, ఇత్తడి కలశం పెట్టుకున్నా, వెండి కలశం పెట్టుకున్నా మీ అవకాశాలను బట్టి మీరు పెట్టుకోవచ్చండి. అందులో మీరు వేయవలసింది ఒక నాణెము, తర్వాత నీరు, అందులో పంచపల్లవాలు వేయాలండి. పంచపల్లవాలు దొరుకుతాయన్న నమ్మకం లేని చోట కనీసం 8 ఆకులు లేదా 5 ఆకులు, మీకు ఎన్ని ఆకులు అయితే మామిడాకులు ఆచారవంతంగా అలవాటు ఉంటుందో అన్ని ఆకులు వేసుకోవాలి. అన్ని ఆకులు వేసుకొని కలశం పెట్టుకోవాలండి. దాని మీద చక్కనైనటువంటి కొబ్బరి బొండాన్ని పెట్టుకోవాలి. అలవాటు లేని వాళ్ళు పీచు కొబ్బరికాయను కూడా పెట్టుకోవచ్చు. అంతేగాని పూర్తిగా వలిచేసిన రౌండ్ది మాత్రం పెట్టుకోకూడదు. తర్వాత లక్ష్మీ విగ్రహాలను ఈ మధ్యకాలంలో పెట్టి వాటికే పూజ చేస్తున్నారు. అలా చేసినా కానీ వైభవలక్ష్మి కలశం పెట్టుకోవాలండి, మర్చిపోవద్దు. ఇట్లా కలశం పెట్టుకొని దానికి ఆకుపచ్చటి బట్టని కానీ, పసుపు రంగు బట్టని కానీ చిలక చుట్టి పెట్టి, దానికి ఒక కుంకుమ బొట్టు పెట్టి మహాలక్ష్మిని అందులోకి ఆవాహన చేసుకోవాలి. దానికి షోడశోపచారములతో పూజ చేసుకోవాలి. ఆ షోడశోపచార పూజ ఎట్లాగైతే మీరు భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో అట్లాగే షోడశోపచారములు, పంచామృత స్నానంతో సహా మీరు అక్కడ ఆ కలశానికి ముందర కానీ వెనుక కానీ లక్ష్మీదేవి ఫోటో పెట్టి కలశం ముందర పెట్టుకుని, ఆ తర్వాత ఏదైనా మీకు చిన్న విగ్రహం ఉన్నట్లయితే ఆ కలశం ముందర ఒక రాగి ప్లేట్లో మహాలక్ష్మి విగ్రహం పెట్టుకొని ఈ అభిషేకాదులన్నీ కూడా దానికి నిర్వహణ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి విషయం అండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎక్కడైతే ఆసనం మీద కూర్చుంటారో, అంటే ఆ దేవికి ఎదురుగాను పక్కన కూర్చుంటాం కదా, అలా కూర్చున్నప్పుడు మీరు అక్కడ తడితో, అంటే చేతికి తడి, అరచేతికి తడి చేసుకుని ఒక చతురస్రాకారంగా, అంటే స్క్వేర్గా ఒక తడి, ఒక ప్యాచ్ అన్నమాట, అది చేసి, అంటే తడితో నేలను తుడిచి దాని మీద మీ చూపుడు వేలితో శ్రీ అని అక్షరం రాయాలండి. రాసేసి దాని పక్కన పూర్తిగా మొత్తం అంతా కూడా దాన్ని స్ప్రెడ్ చేసేయాలండి. స్ప్రెడ్ చేసేసి అక్కడ మీరు ఆసనం వేసుకుని కూర్చోవాలి. ఇది వైభవలక్ష్మి పూజకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా తర్వాత మీరు మీకు నచ్చినటువంటి లక్ష్మీ తామర వత్తులతో కానీ, మామూలు వత్తులతో కానీ, బమిడిపత్తి వత్తులతో కానీ, తెల్లటి వత్తులతో ఒక్కొక్క కుందలోని 2 దీపాలు వెలిగేటట్టుగా దీపాలు పెట్టుకోండి. పెట్టుకొని 5 అమ్మవారికి ఇష్టమైనటువంటి, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి సంఖ్యలో 5 అగరొత్తుల్ని పెట్టుకోండి. పెట్టుకుని రెడీ చేసుకోండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపారాధన చేయండి. దీనికి ముందర గణపతి పూజ చేసుకోవాలండి, చిన్న గణపతి పూజ. అది గణపతి వ్రతకల్పంలో, వినాయక వ్రతకల్పంలో మొదటి చిన్న గణపతి పూజ ఉంటుంది. దాన్ని ఒకసారి చూసుకుని చేసుకోవచ్చును.
ఎందుకంటే అన్నీ ఈ వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ఆ విధంగా నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. చిన్న గణపతి పూజ పసుపు గణపతిని చేసి పెట్టుకొని, తమలపాకు మీద పెట్టుకొని, కొసలు తూర్పు వైపుకు ఉండేలా పెట్టుకొని, ఆ గణపతికి చక్కగా మీరు పూజ చేసుకోండి. ముఖ్యమైనటువంటి సోదరీమణులారా మర్చిపోవద్దు. ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే వైభవలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు పెట్టుకునేటటువంటి పసుపు గణపతికి ఎట్టి పరిస్థితుల్లోనూ గరికతో పూజ చేయకండమ్మా. ఎందుకంటే ఆ గరిక మహాలక్ష్మికి తగిలే అవకాశం ఉంది. దాంతో మన పుణ్యరాశి అంతా కూడా వెళ్ళిపోయి మనం అప్పుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. అందుకని ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడూ కూడా గణపతికి తులసి దళాలు తగలకూడదు. అట్లాగే ఆ అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి గరిక తగలకూడదు. ఇది చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ విధంగా షోడశోపచారాల్లో మొదటి 8 ఉపచారాలు అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అనంటే, అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే మీరు వైభవలక్ష్మి అష్టోత్తరం చదువుకుని ఆ వైభవలక్ష్మి అష్టోత్తరంతో పుస్తకాలు దొరుకుతాయి బయట, మీరు నెట్లో కూడా దొరుకుతాయి, మీకు చక్కగా అన్నీ కూడా కుదురుతాయి. అది తీసుకోండి. తీసుకుని చక్కగా మీరు చేసుకోవాల్సినటువంటి అష్టోత్తర శతనామ పూజ చేసేసుకున్న తర్వాత నైవేద్యం. ఈ నైవేద్యం ఏం చేస్తారంటేనండి, ఆ రోజున మీరు ఏ ఏ పదార్థాలు అయితే మీరు అమ్మవారికి పెడదాం అనుకుంటున్నారో అది మహానివేదన కింద అన్నీ తీసుకొచ్చి, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏదైతే వండారో ఆ గిన్నెలతో సహా తీసుకొచ్చి పెట్టాలి. పెట్టి దాని మీద ఒక కలకండ ముక్కలు, ప్రతి గిన్నెలోనూ కలకండ ముక్క వేసి పాయసం కూడా తయారు చేస్తాము, తీపి పదార్థాలు తయారు చేస్తాము, పూర్ణం బూరెలు తయారు చేస్తాము. ఇవన్నీ కూడా ఉండాలండి. సంపూర్ణమైనటువంటి పూజ జరుపుకోవాలి. అప్పుడు దాంట్లో ఆ నైవేద్యంలో మీరు చేయవలసింది ఏంటంటే ఒక తులసి దళం వేయాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వైభవలక్ష్మి పూజకు. ఈ తులసి దళం వేసి దాన్ని మీరు మహానివేదన చేయాలి. ఆ మొత్తాన్ని మహానివేదన చేసిన తర్వాత తదిమ 8 ఉపచారాలు తర్వాత చేస్తారండి. షోడశోపచారాల్లో మొదట 8 అవుతాయి, తర్వాత పూజ అవుతుంది, తర్వాత నివేదన అవుతుంది, నివేదన దగ్గర నుంచి మిగతావన్నీ అవుతాయి. అది అయిపోయిన తర్వాత మీరు వ్రత కథ, దానికి తోరం కూడా రకరకాల భేదాలు ఉన్నాయండి. ఇందులో 8 పోగుల దారం లేదా 9 పోగుల దారం, ఇంతకు మించి మార్చొద్దండి. 9 పోగుల దారంతో మీరు పసుపు కొమ్మ కట్టుకున్నటువంటి తోరాన్ని చేతికి కంకణం కట్టుకోండి. వ్రత కంకణము తోరాన్ని కూడా మీరు కుంకుమార్చన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు వైభవలక్ష్మి పూజ చేసుకున్నారు అన్నదానికి గుర్తుగా మీ కుడి చేతికి మీ 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 జీవిత భాగస్వామి చేత మీరు కట్టించుకోవాలి. మీ ఆడవారు పూజ చేసుకున్నట్లయితే భర్త చేత, మగవారు చేసుకున్నట్లయితే భార్య చేత కట్టించుకోవాలి. కట్టించుకున్న తర్వాత భార్యలు భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది తప్పకుండా చేసుకోండి. అలాగే ఇంట్లో పెద్ద ముత్తైదువులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి తప్పకుండా మీరు వాయన దానం ఇవ్వాలి. ఆ వాయన దానంలో ఏం పెట్టాలి అంటే రవిక బట్ట, పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయ, అందులో ఒక్కటి ఇవ్వకూడదు కాబట్టి 2 ఖర్జూరాలు, 2 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, ఒక నాణెము, ఒక పోక చెక్క, ఒక 5 సంఖ్యలో తమలపాకులు, ఒక రవిక బట్ట, మీకు పసుపు కుంకుమలు ఏది మీరు అలవాటుగా ఉంటే మీరు ఏది ఇస్తారో పువ్వులు, అవి కలిపి మీరు వాయన దానం ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినా ఇవ్వచ్చండి. లేదా మీకు అవకాశం ఉన్నట్లయితే అష్టలక్ష్మి వాయనం సాయంకాలం పూట ఇచ్చుకోవచ్చు. అష్టలక్ష్మి వాయనం ఎట్లా ఇచ్చుకోవాలి అని అంటే ఇవే సెట్లు 8 తయారు చేసుకుని 8 మంది ముత్తైదువులని సాయంకాలం పిలుచుకుని మహాలక్ష్మికి హారతి ఇచ్చుకున్న తర్వాత ఈ 8 వాయనాలు అందరికీ దానం ఇవ్వాలండి. అట్లాగా దానం ఇవ్వడం వల్ల మీకు ఆ వైభవలక్ష్మి అనేక రకాలైనటువంటి సుఖ సంతోషాలని, వైభవాల్ని కూడా కలగజేస్తుందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని మీరు చేసుకొని, మీరు అన్నీ ఉన్నాయా లేదా, కార్యక్రమం అంతా సజావుగా సాగడానికి సరిపోయినటువంటి అంశాలు, ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది బాగా చూసుకొని ముందు రోజే బుధవారం తెచ్చేసుకుని మీరు 2వ వారం చేసుకుంటారా, 3వ వారం చేసుకుంటారా, 4వ వారం చేసుకుంటారా, లేక మీకు శక్తి అనుసారంగా 4 వారాలు పూజ చేసుకుంటారా, అది మీ పుణ్యఫలాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి, మీ యోగ్యతను బట్టి, మీ ప్రాప్తాన్ని బట్టి ఉంటుందమ్మా. అది నేను చెప్పేది కాదు, మీరు అనుకునేది కాదు, అదేవి చేయించుకోవాలి మీ చేత. కాబట్టి మీకు ఏ రకమైనటువంటి
ఆటంకాలు, మెన్సెస్ ఆటంకాలు ఏమైనా గనక నెలవారీ ఆటంకాలు ఉన్నట్లయితే మీరు ఏ రోజున చేసుకుంటారు, ఏ వారం చేసుకుంటారు, 2, 3, 4, 5 అన్నది చూసుకొని ఆ రోజుకి మీరు పోస్ట్‌పోన్ చేసుకునేటట్టుగాను టాబ్లెట్‌లవి వేసుకొని మీరు వెనక్కి పెట్టేసుకొని దాన్ని మీరు పోస్ట్‌పోన్ చేసేసుకొని పూజ చేసేసుకోండి. అందులో ఇబ్బందేమి లేదు. ఆ తర్వాత వారం ఎలాగూ డిస్టర్బ్ అవుతుంది. అది ప్రకృతి సహజమైనటువంటి అంశం కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని మీరు గుర్తించి ప్రశాంతంగా చేసుకోండమ్మా. ఈ రకంగా చేసుకున్న తర్వాత కథ ఉంటుందండి. వైభవలక్ష్మి కథ. ఆ కథని నేను తరువాత మా వీడియోలో అంటే దీని కంటిన్యూషన్ వీడియోలో నేను ఆ కథని కూడా మీకు నేను తెలియచేస్తాను. అయితే ఆ కథని తెలియచేసినప్పుడు ఆ కథ మీరు పెట్టేసుకొని ఆ వ్రతమంతా కూడా మీరు చేసేసుకోవచ్చు. అంటే అక్షతలు పట్టేసుకొని ఆ కథని ప్లే చేసేసుకోండి. నేను చెప్పే కథని ప్లే చేసేసుకోండి. ఆ కథని నేనేం చేస్తానంటే మీకు చక్కగా అర్థమయ్యేలాగా వివరంగా చెప్పేస్తాను. దాన్ని చక్కగా చేసుకొని అది పూర్తిగా మీరు ఆ తర్వాత అక్షతలు అమ్మవారి మీద వేసి అవే మీరు తల మీద వేసుకొని మీ కుటుంబస్తులకి అందరికీ కూడా ఇచ్చుకొని, కుటుంబ సభ్యులందరికీ కూడా ఇచ్చుకొని, అత్తగారు, మామగారు లాంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని జంటగా మీరు ఆ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలండి. ఆ రోజు ఎటువంటి తామసిక ఆహారం తీసుకోకూడదు. ఉల్లిపాయలు గానీ, ఎటువంటివి గానీ తీసుకోకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత భార్యాభర్త ఒకే మంచం మీద నిద్రపోకూడదు. అట్లాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ రకమైనటువంటి ఒక ఇష్టపూర్వకమైన దృష్టిలతో ఒకరినొకరు చూసుకోకూడదు. అంటే అంత నిష్టగా ఉండాలి. తర్వాత కొత్తగా వివాహం అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు చాలా దూరంగా ఉండడం చాలా చెప్పదగినటువంటి అంశం. అట్లాగే వైభవలక్ష్మి వ్రతం చేస్తున్న వాళ్ళు ఎట్లా ఉండాలి అనేటటువంటి అంశం కూడా ఇందులో చాలా ముఖ్యమైన విషయం అండి. దీని గురించి కూడా నేను వెంటనే నేను మరొక వీడియో మీకు వచ్చేస్తుంది. మీరు సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబర్ అయితే కనుక మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అది ఎక్కడ మిస్ అవ్వకండి. మీరు ఎలా తయారయ్యి ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనేది కూడా నేను సెపరేట్‌గా చెప్పబోతున్నాను. కనుక నేను ప్రస్తుతం ఊళ్ళో లేకపోవడం వల్ల అంటే స్టూడియోకి అందుబాటులో లేకపోవడం వల్ల, విదేశాల్లో ఉండడం వల్ల నేను దీన్ని వాయిస్ ఓవర్ పెట్టడం జరుగుతోంది. నేను డైరెక్ట్‌గా కెమెరా ముందుకు రాలేకపోవడం వల్ల నేను ఈ విధంగా చేస్తున్నాను. అన్యథా భావించకండి, అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటూ మీ అందరూ కూడా వైభవలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకొని పూర్తి చేసుకోండి. ఆఖరిలో ఒక రూ. 5 కాయిన్‌ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. మొత్తం పూజ, వ్రత కథ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఆ రోజు అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోతుంది. శుక్రవారం తీయం కాబట్టి అది అలాగ ఉంచేస్తాము. శనివారం తీసినప్పుడు ఆ రూ. 5 కాయిన్‌ని మీరు ఒక పసుపు బట్టలో పెట్టి మీరు ఎక్కడైతే పెట్టుకుంటారో డబ్బులు అక్కడ దాన్ని పెట్టుకోండి. ఆ వైభవలక్ష్మి కృపా కటాక్షాలు మీ మీద, మీ కుటుంబం మీద తప్పకుండా విపరీతంగా వర్షిస్తాయని, మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయని, మీకు ఆ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్రత విధానమైతే పద్ధతి ఇదేనండి. కలశ స్థాపన, ఇల్లు తయారు చేసుకోవడము ఫస్టు, తర్వాత కలశ స్థాపన, ఆ తర్వాత షోడశోపచార పూజ, ఆ తర్వాత వైభవలక్ష్మి అష్టోత్తర శతనామ పూజ, దానికి ముందర తులసి దళం వేసి నివేదన చేసుకునేది, తర్వాత ఆసనానికి శ్రీ అని రాసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకునేది, దాని మీదనే ఆసనం వేసుకొని మీరు కూర్చునేది, ఆ తర్వాత మొత్తం అంతా చేసుకొని కర్పూర ధూపం చూపించేది, అలాగే దీపలక్ష్మి హారతిని ఇచ్చేది, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది అయిపోయిన తర్వాత ఆఖరిలో మీరు ఒక కాయిన్ అక్కడ పెట్టడము, ఆ కాయిన్ని శనివారం నాడు తీసి మీరు డబ్బుల బీరువాలో పెట్టుకోవడము, దీంతో మీకు ఆ వ్రతం ముగుస్తుందండి. సాయంకాలం మీరు అవకాశం ఉంటే వాయన దానం అయితే ఒకరికి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసుకోండి. ఒక్కరికి ఇచ్చే శక్తి సామర్థ్యాలు అయితే ఒకరికి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసుకోండి ఉంటే గనక. లేదు అనంటే అష్టలక్ష్మి వాయనం కింద మీరు పెట్టుకొని చక్కగా 8 మంది ముత్తైదువులకి ఇచ్చుకోవడం అనేది ఒక పద్ధతి అండి. మీకు ఎలాగ వీలైతే అలాగా మీ తాలూకు శక్తి అనుసారంగా మీరు చేయండి. ఈ వైభవలక్ష్మి వ్రత కథ అక్షతలు మీరు చాలా భద్రంగా ఒక భరిణిలో పెట్టుకొని అది మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వేసుకుని వెళ్ళే విధంగా ఉంచుకోండి. దానివలన వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ మీరు పొందుతారు. కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మన వైభవలక్ష్మి పూజ వ్రత విధానం అంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇది మీకు నెట్లో దొరుకుతుంది. ఆ పూజా విధానం అంతా ఒక కాపీ తీసుకోండి. కాపీ తీసుకుని చక్కగా చదువుకుని ప్రశాంతంగా చేసుకోండి. లేదా
చదువుకోవడం రాని వాళ్ళు, నోరు తిరగని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆడియోలో దొరుకుతుందండి. అది కూడా మీరు చక్కగా క్లిప్ పెట్టేసుకోవచ్చు. ఏమీ కాదు. హాయిగా అది ప్లే చేసుకుంటూ మీరు చేసేసుకోండి. ఈ 2 విధానాల ద్వారా మీకు చాలా చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. శ్రద్ధా భక్తులతో వైభవలక్ష్మి పూజని వైభవపేతంగా వీలున్నంతలో చేసుకోండి. ఆ తల్లి కృపా కటాక్షాలని మీరు సంపూర్ణంగా పొందుతారని నా సోదర సోదరీమణులందరూ కూడా శ్రీమంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ చంద్రజావాడపల్లి సభక్తిపూర్వకంగా సమర్పిస్తున్నటువంటి మహాలక్ష్మి కటాక్షం కార్యక్రమంలో భాగంగా శ్రీ వైభవలక్ష్మి వ్రత విధానం ఇప్పుడు మీకోసం అండి. తప్పకుండా ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా ఇంకా మంచి మంచి విశేషాలతో మీ ముందుకు రాబోతోంది. ప్రోత్సహించండి. మీరు కూడా సంపూర్ణంగా లాభపడండి. అందరూ బాగుండాలి. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీ మహాలక్ష్మీదేవియే నమః.